రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. సో అది నిజమంటారా? ఓవర్గా కాదండి, ఆయన చెప్పాలనుకున్న చెప్పేశాడు. అది ఎంతో కనీసం లేదంటే ఒక 3 నిమిషాలు కూడా ఆయన గురించి చెప్పలే. అది ఓవర్గా రియాక్ట్ కాదు, ఇలా జరిగింది, ఆయన అంటే నా గౌరవం అన్నాడు. అది కూడా మనం తెలుసుకోవాలండి. అక్కడ ఓవర్గా రియాక్ట్ కాదు, ఆయన అన్నదానికి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, కొన్ని సందర్భాల్లో ఆ పార్టీ శ్రేణులే కాకుండా నాయకుడు కూడా కొంత సమాధానం చెప్తే బాగుంటుందని కొంతమంది పార్టీ నాయకులు కోరుకుంటారు. ఏంటి ఈయన ఏం మాట్లాడలేదు, ఈయన ఎంత విమర్శిస్తున్నా సరే అసలు మాట్లాడేటి మనవాడు, ఇలాగుంటే అసలు మనం ఈయన్ని సపోర్ట్ చేసి ఉపయోగం ఏముందని కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానాన్ని కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓకే ఈయన బాగానే రియాక్ట్ అయ్యారు, కరెక్ట్గా జరిగినట్టుగా చెప్తున్నాడు అనేసి. అని ఎలా ఉంటుందంటే ఓకే ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఆయన ఇంట్లో జరిగిన పెళ్ళికి కూడా నేను వెళ్ళాను, మాకు అంత అనుబంధం ఉంది, ఆయన ఏదో అన్నారని దగ్గరుండి పక్క నుండి చూసినట్టుగా ఆయన మాట్లాడడం అయితే అది నాకు కరెక్ట్ కాదనిపించింది. అన్నదానికి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. అప్పాజీ నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు, బాగానే ఉంది. అయితే ఏంటంటే ఒక పెద్ద విశ్లేషకుడుగా, ఒక గొప్ప రాజకీయ విశ్లేషకుడిగా ఉండి ఆయన మాట్లాడేసి తర్వాత నేను వెనక్కి తీసుకుంటున్నానన్న మాటలు కరెక్ట్ కాదు. ఆయన అసలు ముందే అలా మాట్లాడకూడదు. సరే ఏదేమైనా కానీ ఆయన అన్నారు వెనక్కి తీసుకుంటున్నానన్నారు, సంతోషమే. ఇక్కడ దీనికి మళ్ళీ ఈ వైసీపీలో ఉండే కొంతమంది ముసుగు దొంగలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా రిఫ్ట్ క్రియేట్ చేయాలనుకుంటారు. అంటే కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికో లేదా చంద్రబాబు నాయుడు గారికో లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వానికి ప్రజలకే మధ్యలో ఏదో అగాధం క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని నాగేశ్వర్ గారి ఫోటోలు పెట్టి దాని కింద ఏదో కామెంట్లు చేసేయటం, దానికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు లేదో కూటమి ప్రభుత్వం వాళ్ళు రియాక్ట్ అయిపోయి వైసీపీలను తిట్టడం, లేకపోతే నాగేశ్వరరావు గారిని తిట్టడం, నాగేశ్వరరావు గారు మళ్ళీ దానికి వాళ్ళ తరఫున అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు మళ్ళీ వీళ్ళని తిట్టడం, అలా కొంతమంది గందరగోళం చేయాలని చూస్తారండి. గందరగోళం చేయాలని చూడడమే వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప పేరు తెచ్చుకోకూడదు. ఆ తెచ్చుకోకూడదంటే దాని వెనకాల ఉండే శక్తులు, వాళ్ళని నడిపించే శక్తులు మన ప్రత్యేకంగా ఎవరెవరో చెప్పక్కర్లే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే దాన్ని విమర్శించేది ఎవరు ఉంటారండి? ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు ఉంటారు. దాని ముసుగులో ఉండే కొంతమంది మరొక దొంగలు ఉంటారు. వాళ్ళ మాటలు ప్రత్యేకంగా తీసుకోక్కర్లేదు. అల్టిమేట్గా నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, నాగేశ్వరరావు గారు నిజంగా మనకి అపాలజీస్ చెప్పారా అంటే మనకు కాదు, అంటే జనసేన వాళ్ళకి కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అర్థమయ్యేలాగా చెప్పారా లేదన్నది మనం ముఖ్యం. కానీ యాక్చువల్గా నాగేశ్వరరావు గారిని కూడా మనం విమర్శించక్కర్లేదండి. ఆయన గొప్ప విశ్లేషకుడు. ఇక మీదటైనా ఆయన కొంచెం నార్మల్గా మాట్లాడతారనేది నా ఉద్దేశం. నేనే ముగిస్తానని చెప్పంటున్నారు. అది ఎలాగంటేనండి ఇక్కడ ఈ ఇళ్లలో అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాటలు వెనక్కి తీసుకోవడానికి కొంతమంది నాగేశ్వరరావు గారికి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎలాగంటే మన ప్రకాష్ రాజు ఒక జర్నలిస్ట్ని లేదా ఒక అనలిస్ట్ని అణిచివేసే ధోరణి జనసేన వాళ్ళు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని మన ప్రకాష్ రాజు గారు డైరెక్ట్ వీడియో చేసి పెట్టారు. ఆయన ఏంటంటే ఇటువంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే అగాధం అండి, ఆయన చేయకుండా ఉంటే అక్కడితో వదిలిపోద్ది. నాగేశ్వరరావు గారు అపాలజీస్ చెప్పినట్టుగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అంటే నాకు గౌరవం ఉందని చెప్పారు, అయిపోయింది. కానీ కొంతమంది ఏంటంటే వీళ్ళ వెనకాల వేరే ముసుగులు ఉంటాయి. ఆ ముసుగులు బయటకు తీసి కొంత అగాధం క్రియేట్ చేయాలని చూస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రకాష్ రాజుకు పడదంటే ఏదో ఒకటి బురజల్లాలి కదా, బురజల్లాలంటే ఇటువంటి అవకాశాలని తీసుకుని వాళ్ళు ఇదిగో ఈ విధంగా చేశాడు నాగేశ్వర గారు, మీరు భయపడక్కర్లేదు, ఎవరికో మీరు తలంచక్కర్లేదు, మీ వెనకాల మేమున్నామని కొంతమంది వీళ్ళకి అవసరం లేకపోయినా దూరిపోతారనమాట. వీళ్ళు పోటుగాళ్ళ కింద మర్చిపోయిన వాళ్ళు మనం వీళ్ళని ఏదైనా గుర్తు చేసేసుకుని వాళ్ళు గొప్ప జర్నలిస్ట్ కానీ మనం ఏమన్నా నెత్తిన పెట్టేసుకుంటాం అన్న భావన వీళ్ళలో కలిగిపోద్ది అనమాట. ఏదేంటంటే వాళ్ళ మంచి కోసం చేస్తే మంచిదండి. ఇప్పుడు సపోజ్ ఇలా జరుగుతుంది, పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, దాని మీద ఒక్క సన్నాసి మాట్లాడడం, రకరకాల 96,000 కోట్ల రుణమాఫీలు చేస్తే మాట్లాడరు. ఇలాగా దేశానికి రాష్ట్రానికి అన్యాయం అయిపోయే సమస్యల మీద ఒక్క నా కొడుకు అని కాదు, ఒక్క సన్నాసి కూడా మాట్లాడు. కానీ అటువంటి వాటి మీద మాట్లాడకుండా ఎవరి మీదన్నా మాట్లాడితే వాడంటూ నీకు ఇష్టం లేకపోతే నీకు పాజిటివ్గా వాళ్ళని మార్చేసుకుని వాళ్ళ మీద మళ్ళీ బురజల్లేలాగా వీళ్ళేదో నాయకుల కింద ఫీల్ అయిపోయి ఇటువంటి క్రియేట్ చేయటం, లేకపోతే పోస్టులు పెట్టడం, థంబ్నైల్స్ క్రియేట్ చేయటం. నాగేశ్వరరావు గారు మీరు భయపడక్కర్లేదు, ఏ ఒక్కరికి మీరు తలంచాల్సిన అవసరం లేదు. అంటే ఆ వీడియోలో ఉన్న నాగేశ్వరరావు గారు చూస్తే కరెక్టే, నాకెంత సపోర్ట్ వచ్చేసింది కదా, నేను అనవసరంగా సారీ చెప్పానేమో అనుకుంటాడు ఆయన. అంతే కదండి, కొంతమందిలో అటువంటి అభిప్రాయ భేదాన్ని క్రియేట్ చేయాలని చూస్తారు. దానికోసం ఏంటంటే కొంతమంది వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. ఆయన నాగేశ్వరరావు గారు పర్టికులర్గా నాగేశ్వర్ గారు
ఈ మధ్య ఏ ధోరణి తీసుకుని మాట్లాడుతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పవసరంలే. మంచిని కూడా ఆయన మంచి అని చెప్పలేని పరిస్థితిలో కొన్ని టీవీ డిబేట్లు ఉంటున్నాయి. సరే ఏదేమైనా సరే ఆయన గొప్ప అనలిస్ట్ కాబట్టి దాన్ని గౌరవిద్దాం. అయితే ఏంటంటే వన్ సైడెడ్గా తీసుకోవద్దు అనేది నా మనవండి. ఆ విషయాన్ని, ఆ రోతని అటు జనసేన వాళ్ళు వదిలేయాలి, ఇటు నాగేశ్వర గారి తరఫున ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు వదిలేస్తే మంచిది. సమస్యల మీద పోరాడదాం. అనవసరమైన విషయాల మీద బురద జల్లుకొని వీడి మీద మళ్ళీ బురద వేసుకుని ఇంకోటి మీద బురద జల్లుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.